దేవుడికి కృతజ్ఞతలు. అందరూ బైబిల్ తెరిచినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం చదవండి. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. దేవుడు మాట్లాడిన 7 మాటలలో ఇది చివరి మాట. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాడు. దేవుడు చివరిగా తన ప్రాణాన్ని వదిలేటప్పుడు తన ఆత్మను దేవుని దగ్గరికి ఇస్తున్నానని ఎంత కాన్ఫిడెన్స్గా యేసయ్య చెప్తున్నాడంటే, యేసయ్య లోకానికి మనుష్య రూపంలో వచ్చినాడు. మనిషి రూపంలో వచ్చి మనందరికీ ఒక మాదిరికరంగా ఒక మనిషి ఎలా ఉండాలనే ఒక ఉదాహరణ దేవుడు నేర్పించిన తర్వాత తాను ఎక్కడికి వెళ్తున్నానని అందరూ వినేలాగా బిగ్గరగా కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పినాడు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, యేసయ్య అయితే తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని చెప్పగలిగినారు. మనం అందరం ఆ విధంగా ఉన్నామా? ఆ విధంగా మనం చెప్పగలిగే స్థితిలో మనం దేవుని ముందు నడుచుకుంటున్నాం అంటే యథార్థత మనలో ఉందా అని మనము ప్రతి ఒక్కరు పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనల్ని బట్టి చాలా మంది దేవుళ్ళలోకి వస్తారు, కానీ ఇదంతా పట్టించుకోరు. ఎందుకంటే దాంట్లో చిన్నదే కదా అనుకుంటూ వెళ్తూ వస్తాం. కానీ చూడండి, ఇక్కడ అదే అధ్యాయంలో 47 లూకా 23:47 దాంట్లో అది నేను జరుగుతున్నది. శతాధిపతి జరిగినది చూసి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుణ్ణి మహిమపరిచింది. అంటే యేసయ్య అంత కాన్ఫిడెంట్గా ఏమని చెప్పాడు? దేవా, నా ఆత్మను నీ చేతికి ఇస్తున్నాను, నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నప్పుడు శతాధిపతి అతను అన్యుడు కావచ్చు, అతను అన్యుడైనప్పటికీ నాకు అంత తెలియదు, కానీ అతను అన్యుడై ఉండొచ్చు. ఎలాగంటే అతను చూడండి, ఇతను నిజముగా నీతిమంతుడై ఉండేనా అని చెప్పి దేవుణ్ణి మహిమపరచను. అంటే మనల్ని బట్టి దేవుణ్ణి ఎంతమంది మహిమపరుస్తున్నారు, మనల్ని బట్టి దేవుని ఎంతమంది అవమానకరంగా మాట్లాడుతున్నారు. మన ముందు మాట్లాడకపోవచ్చు, కానీ వెనక్కి వెళ్ళి లేదా దేవుని దగ్గర కూడా మొర పెట్టచ్చు. ఏమని అంటే, ప్రభువా, మేము విశ్వాసులమని నీ దగ్గర వచ్చి ప్రార్థన చేసినా మాకు చెప్తున్నారు, కానీ మరి వీళ్ళేంటి ప్రభా ఇలా చేస్తున్నారని వాళ్ళు కూడా మొర పెట్టవచ్చు. అందుకని మన ప్రవర్తనని బట్టి మనుషులు దేవుని అవమానపరిచేలాగా ఉన్నామా లేదంటే ఎలా ఉన్నామంటే, ఇలా అంటే కొందరు ఏమనుకుంటారంటే, నేను కరెక్టే ఉన్నానని అంటారు. ఒక వచనంలో పౌలు ఏమంటాడంటే, నా నీతిని నేను పరీక్షించుకుంటే నేను ఎప్పుడు నీతిమంతుల్లాగానే ఉంటాను, నా పాపములు నాకు కనబడవు, నాకు ఎప్పుడు కరెక్ట్గానే కనిపిస్తా అని కొరింథియన్స్లో ఒకసారి అంటాడు. అంటే మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళతోని కంపేర్ చేసుకోవద్దు, ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోలేదు. ఎప్పుడైనా కానీ జీవితంలో నీలా ఉండాలని ఒక పాట ఉంటుంది కదా, అలాగే యేసయ్య లాగా మనం ఉండాలని అనుకోవాలి. అది అసాధ్యం. ఎందుకంటే చాలా మనం ప్రయత్నిస్తున్నాం, దేవుడి లాగా ఉండాలని మనం ప్రయత్నిస్తుంటాం, కానీ అది దేవుని ప్రార్థిస్తుంటే కొంతవరకైనా అది సాధ్యమే. ఎందుకంటే చాలా సాధ్యం, కొంతవరకు అని కాదు. ఎందుకంటే మనం చేసేది ప్రతి ఒక్కటి మనకి తెలిసే చేస్తాం, ఖచ్చితంగా తెలిసే చేస్తాం. అందుకని మన ఆశ ఏమై ఉండాలంటే, యేసయ్య ఏ విధంగా తన ఆత్మని దేవుడికి అప్పగించుకుంటున్నానని కాన్ఫిడెంట్గా చెప్పాడు. మనం కూడా అలాగే దేవుని దగ్గర మనం ఖచ్చితంగా ఉండాలి అనే ఆశ ఉండాలి. దేవుడు మనకు ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు. ఎక్కడంటే మత్తాయి 5లో మత్తాయి 5వ అధ్యాయం వచనం ఎంత అంటే, మత్తయి 5:6 నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు
అంటే నీతి కోసం మనకు ఆకలి ఉన్నదా నిజంగా మనం పరీక్షించుకుంటే నీతి కోసం పోరాడే వాళ్ళని చాలా మంది హింసిస్తూ ఉంటారు. కానీ అందులో కూడా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఎన్నో శోధనలు, నీతిమంతులకే ఎక్కువ కష్టాలు ఉంటాయి. ఎందరో కావాలని అవమానిస్తూ ఉంటారు. నీతిమంతురాలు అన్నారు కదా, ఇదేంటి అదేంటి. కానీ వాస్తవానికి మనం నిజంగా దేవుని దగ్గర నిలబడి, దేవా అసలు నా పరిస్థితి ఏంటి నాకు చూపించు అని అడగగలిగితే అప్పుడు మనం ఏంటని దేవుడు మనకి చూపిస్తారు. ఇంకా దేవుడిలాగా ఉండాలని ఇప్పుడు ఇందులో చాలా మంది క్రిస్టియన్ పిల్లలు ఉన్నారు కానీ చూస్తే ఎప్పుడు కూడా అల్లరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఉంటుందో నాకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళైతే క్రిస్టియన్ పిల్లలు, వాళ్ళకి ఆశ దేవుడిలాగా ఉండాలని ఆశపడి ఇప్పటికైనా మీరు అడగండి దేవుడు ఏమని అంటే, ప్రభువా నేను ఇప్పటికైనా నా ఆత్మని నీ చేతికి ఇస్తున్నాను. మనం దేవుడిని పట్టి నడుస్తున్నామా లేకపోతే మన ఇష్టానుసారంగా నడుస్తున్నామా అని మనము ఎప్పుడైనా దేవుని దగ్గర మీరు అడిగారా? అడగండి. అడిగితే మీలో ఒక్కొక్కరు ఇలా ఉంటారు, ఒక్కొక్కరు ఐఏఎస్లు ఐపీఎస్లు మంచి పొజిషన్స్లో ఉంటారు. కానీ మీరేం చేస్తున్నారు? మీ ఆత్మని మీరే నడిపించుకుంటున్నారు, దేవునికి అప్పగించట్లేదు. ఇంకా రోమా 6:6 రోమా 6వ అధ్యాయం 6వ వచనం. మనం ఇంకనూ పాపములకు దాసులు కాకుండాటకు పాప శరీరము నిరర్ధమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడేను. అంటే పాపానికి మనం దాసనం అవుతున్నామా లేకపోతే మనకు పాపం దాసనం అవుతున్నామా అనేది మనకు తెలుసు. మనం ఎట్లా ఉంటున్నామని ప్రతిదీ తెలుసు. దాన్ని బట్టి మనము దేవుని దగ్గర కొన్నిసార్లు కాని పరిస్థితులలో కూడా దేవుని బతిమాలాలి. ప్రభువా ఇది అసలు ఇట్లా జరగకూడదు, నేను మంచిగా ఉండాలని. చాలా వరకు చెయ్యలేము, ఎందుకంటే దేవుని భయభక్తులు ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేయలేము. ఏదో ఒక దగ్గర జరిగిన కొన్నిసార్లు కోపడుతుంటాం. నన్నైతే ఎందరో అంటారు ఎప్పటికీ కోపడుతుంది, ఈమెకి ఎక్కడ ఆత్మీయత ఉందని. కానీ దేవుడు చెప్పిండు కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఇది మనకు స్పృహ ఉండాలి ఖచ్చితంగా. కోపపడడం వల్ల మన ఎదుటి వ్యక్తి కూడా పాపం చేయకుండా మనం ఆపవచ్చు. చాలా మంది అంటున్నారు కోపపడడం తప్పదు. మనకు యేసయ్య కూడా దేవాలయంలో ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే కోపడ్డాడు, కానీ ఎక్కడ పాపం చేయలేదు. మనం కూడా ఆశ ఉండాలి, కోపపడాలి తప్పదు. ఎందుకంటే కోపడ్డప్పుడే మన ఎదుటి వ్యక్తికి అవును ఇట్లా ఎదిరిస్తుంది కదా. లేకపోతే మనం ఏమనకపోతే ఏం చేస్తారు, ఇంకా ఏదో 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 విషయాల్లో ఇంకా బాధిస్తూనే ఉంటారు, కానీ ఆపుకోరు. ఎందుకంటే ఎవరైతే బాధిస్తారో ఇష్టం వచ్చినట్టు దేవుని ఆత్మ వాళ్ళలో ఉండదు. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వేరే వాళ్ళని కావాలని విసిగించరు, బాధ పెట్టారు. అందుకని మనం అందరము యేసయ్యలాగా ఏం చేయాలంటే దేవునికి మన ఆత్మను అప్పజెప్పుకోవాలనే ఆశ ఉన్న వాళ్ళలాగా ఉండాలి. ఇంకొకటి, దేవునికి మన ఆత్మను అప్పగించాలంటే ఏమేమి మనలో ఉండకూడదు. జాగ్రత్తం ఉండద్దు, దోచుకొనుట ఉండదు, దూషణలు ఉండదు. ఇంకా పురుష సంయోగులు ఇంకా అంతే. అంటే ఇవన్నీ ఏంటంటే లోగులు అంటే ఎవరికి ఏమి ఇయ్యరు, తీసుకుంటారు కానీ ఏమి ఇయ్యరు. దూషకులు అంటే ఎప్పటికీ ఒకరిని కావాలని దూషిస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. దూషిస్తే మనం ఏమనుకోవాలంటే ఎవరో దూషించిండ్రు అని కాదు, మనం ఆన్సర్ వాళ్ళని అక్కడ ఆపాలి. కానీ మనం మళ్ళీ పాపం చేయకూడదు, ఎట్టి విషయంలో పాపం చేయకూడదు. దోచుకుంటా అంటే ఎవరిదైనా కావచ్చు, మనం కావాలని గుంజుకోవడం. పురుష సంయోగకులు అంటే ఇది లవ్కి సంబంధించింది. లవ్ అనేది ఎప్పుడు కూడా మనుషుల మధ్య ఉంటుంది, దేవుని మధ్య కూడా ఉంటుంది. కానీ దేవుని ప్రేమ ఉండాలి మనకి. ఎందుకంటే ఈ ఏజ్లో అందరికీ లవ్ అనేది చాలా ఇష్టమైనది, అన్నిటికంటే అది చాలా ఇష్టమైనది, తొందరగా పడేస్తుంది. కానీ దేని విషయంలోనైనా ఫస్ట్ మనం దేవుని దగ్గర అడగాలి. చాలా మంది నేను లవ్ చేస్తున్నా అంటే మనం ఏం మాట్లాడకుండా సరే చూస్తలేను. ఎందుకంటే అప్పుడు మనం ఆన్సర్ ఇస్తే వాళ్ళు మనల్ని ఏం చేస్తారో చెప్పలేము. అందుకని చంపేసేది తెలియదు, ఏం చేసేది తెలియదు. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే సరేలే నేను చూస్తా అని చెప్పి వచ్చి దేవుని దగ్గర రోజు మొరపెట్టాలి. అడిగిన ప్రతిసారి మనం దేవుని అడగాలి. ప్రభువా ఏంటి ఈ శోధన నాకు అని అడిగినప్పుడు దేవుడిని అడుగుతూ దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఖచ్చితంగా 100% దేవుడు మనకి ఆన్సర్ ఇస్తారు. ఆ ఆన్సర్ని బట్టి మనం ముందు
కావచ్చు, లవ్ విషయంలో ఇప్పుడిప్పుడే మీరు డెవలప్ అయిన పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఏం చేయాలంటే లవ్ అయినా కావచ్చు, విసిగించడం అయినా ఏదైనా కాదు, ఫస్ట్ దేవుని ఆధారం చేసుకోవాలి. ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ ప్రార్థన చేసి బైబిల్ పెట్టుకొని ప్రభా ఇది ఏంటి, నువ్వు ఏం చెప్తున్నావు అని అడిగినప్పుడు దేవుడు నాకు కరెక్ట్గా సమాధానం ఇస్తారు. ఇంకా కొందరు ఎప్పటికీ ఒక్కొక్కరిని విసిగిస్తూనే ఉంటారు, నువ్వు ఇలా నువ్వు అలా కానీ. ఫస్ట్ మత్తాయి 7వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేయండి. 7వ అధ్యాయము 4వ వచనం. మత్తాయి 7:4. చూడండి, నీ కంటిలో ఉన్న నలుసును నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయక నీ సహోదరుని చూసి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా. వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేస్తున్నాను, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. అంటే ఇది అందరికీ ఏంటంటే మనలో ఎన్నో లోపాలు ఉంటాయి, చూసుకో మనం. ఎందుకంటే పక్క వాళ్ళు చేసేది మాత్రం అది చాలా 100% రాంగ్ అని కనిపిస్తుంది. అందుకని మీరు అందరూ కూడా ఏ విషయంలోనైనా ఫస్ట్ మనల్ని ప్రార్థనకి కూర్చున్నామంటే ఫస్ట్ మనల్ని పరీక్షించుకోవాలి. అప్పుడు మనం దేవుని దగ్గర ఉంటాం, మన ఆత్మ దేవునికి చేతికి మనం అప్పగించుకునే వారుగా ఉంటాం. ఇంకొకటి లాస్ట్, దేవుని ఇష్టపడే వాళ్ళకు పాపం అంటే చాలా భయం వేస్తుంది, చాలా భయం. అనుకోకుండా జరిగినా కూడా విలువలాడుతూ ఉంటారు, అయ్యో ఇది ఎలా జరిగింది అని. దేవుని ఇష్టపడారు. అందరూ అంటారు ఏసయ్య అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి, చేతులు ఎత్తండి. ఏసయ్య అంటే ఎంతమందికి ఇష్టం? అయితే ఇప్పటి నుంచి ఏసయ్య చెప్పినట్టే నడుచుకుంటారు. ఏసయ్య అంటే ఇష్టమైన వాళ్ళకి పాపం అంటే భయం వేస్తారు. సాతాన్ అంటే ఇష్టపడే వాళ్ళకి ప్రతిరోజు ఏం చేయాలా, ఎవరిని ఏమనాలా అనేది ఉంటుంది. కాబట్టి నిజంగా ఏసయ్యని ఇష్టపడితే పాపానికి 99% మనం దూరంగా ఉంటాము. ఈ మాటలు ఎవరినైనా బాధ పెడితే నన్ను క్షమించండి. వాస్తవానికి నేను అసలు నాకు వచ్చిన శోధన వేదనలను బట్టి నేను అసలు చెప్పొద్దు అనుకున్నాను, కానీ మరి చాలా రోజుల వరకు నేను పేరు చెప్పకుండా ఒక రోజు ప్రార్థనలో కూర్చుంటే ఒకటే అసలు చెప్పాలి, కంపల్సరీ చెప్పాలి. అది శోధనలు అనేటివి కామన్ అని దేవుడు ప్రేరేపిస్తుంటే తప్ప నేను చెప్పాలని రాలేదు. కాబట్టి మరి ఈ పాటలని దేవుడు ఆశీర్వదించుకుంటాడు.